అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కలెక్టర్లని దోషులుగా చెప్తున్నారు. కలెక్టర్లను ఏం చేస్తున్నారు మీరు? ఇది మా వాళ్ళు పచ్చబెళ్ళు పెట్టుకొస్తారు, మీరు తలుపు తీసి టీ ఇచ్చి కలెక్టర్లు మా వాళ్ళకి ఎదురు చెప్పకుండా పని చేయండి, మా వాళ్ళు అడిగిన పని అని చెప్తారు. మంది పొలిటికల్ గవర్నెన్స్ అంటారు. పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఏంటి? రాజకీయ నాయకుడు అంటే తెలుగుదేశం వాడు లేదా జనసేనలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, పాపం జనసేన కార్యకర్తలు జెండా మోసి అలిసిపోయారు. వాళ్ళు ఇసిగిపోయి ఇక ఎవడింటో ఆడు పొడుకుని ఎవడ పని ఆడు ఎవడ బతుకుదేరో ఆడు చూసుకుంటున్నారు. జనసేన వాళ్ళు మనం అని ఏం చేస్తాం పాపం? వాళ్ళు ఏదో పిచ్చిలో మా వాడేదో సీఎం అవుతాడని జెండా మోయటం తప్పితే ఈ పాపాల్లో ఈ అవినీతిలో పాపం వాళ్ళకి ఏం భాగం లేదు. భాగం ఉన్నాడు ఎవడయ్యా అంటే జనసేన నాయకులు కొంతమంది, అది అందరూ కూడా కాదు, కొంతమంది. ఎక్కడైతే టీడీపీ మంత్రులకి ఎమ్మెల్యేలకి చెంచాగిరి చేస్తున్నారో వాళ్ళు మాత్రం ఈ అవినీతిలో శుభ్రంగా మేస్తున్నారు. వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులు కలిసి ఏది చెప్తే కలెక్టర్లు డూడు బసవన్లాగా ఇవాళ కలెక్టర్లు ఎస్పీల పరిస్థితి ఏమైపోయిందా అంటే ఎమ్మెల్యేలు మంత్రుల దగ్గర గంగిరెద్దోడి చేతిలో గంగిరెద్దు ఆడిచ్చినట్టుగా మీరు బోరవుతడం కలెక్టర్లు ఎస్పీలు పాపం తలకాయ ఇవ్వటం తప్పితే. ఎందుకని? సీఎం ఊరుకోడు, పైన ఎమ్మెల్యేని లెక్క చేయకపోతే సీఎం ఊరుకోడు, ఎస్పీని లెక్క మన కలెక్టర్ మంత్రిని లెక్క చేయకపోతే ఎమ్మెల్యేని లెక్క చేయకపోయినా వీళ్ళు ఊరుకోరు కదా అని భయపడి వాళ్ళ డూడు బసంలు అయిపోయినటువంటి పరిస్థితిలో ఇవాళ ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటమే కాకుండా ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ఇవాళ ఏం చేస్తాను మీ లక్ష్యం? అన్నా క్యాంటీన్ బేష్ అంట. ఏం బేషు? ఒకసారి వచ్చి చూడండి. అన్నా క్యాంటీన్లు ఏం బేషో ఒకసారి వచ్చి చూడమని చెప్పి అడుగుతున్నాను. కేవలం మీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ వంట వండినందుకు బిల్లులు చేసుకుని 100 కోట్ల రూపాయలు తినేయటం తప్పితే అక్కడ మంచి నాణ్యమైన అన్నం దొరుకుతుందా? ఒక్కరోజన్నా ఒక్కడన్నా ఎవడన్నా వెళ్ళి తిన్నారా మీరు? ఒక్క ఎమ్మెల్యే, ఒక్క మంత్రి సడన్గా సర్ప్రైజ్గా వెళ్ళండి. చాలా చెప్పావుగా సర్ప్రైజ్ అని, పేరుకి సర్ప్రైజు. ముందే మీ ఇంటికాని తెచ్చిన క్యారేజీలో ప్లేట్లో పెట్టుకుంటారు. ఇవాళ చాలా చోట్ల మీరు భోజనాలు చేశారు, హాస్టల్స్కి వెళ్ళి అక్కడ వెళ్ళి ఇక్కడ వెళ్ళి మీరు ఇంటికాని తెచ్చుకున్నది దాంట్లో పెట్టుకుని స్పూన్తో ఇట్టి తింటమే కదా. ఆ బాదం పప్పులు పిస్తా పప్పులు అవి తింటమే తప్పితే ఆ పిల్లలకి పెట్టి అన్నం ఎప్పుడన్నా తిన్నారా మీరు కానీ తండ్రి కానీ మీ కొడుకు కానీ లేదా డిప్యూటీ సీఎం గారు కానీ? ఇవాళ హాస్టల్స్లో పిల్లలు రాలిపోతుంటే, చెట్టుకున్న మొగ్గలు వ్యాధి వచ్చి రాలిపోయినట్టు రాలిపోతుంటే ఎక్కడన్నా మీరు ఏ హాస్టల్స్లో ఉన్నా మీరు పట్టించుకున్నారా? ఇసుక దోచుకు తింటున్నారు ఉచితం అని చెప్పి. ఎక్కడన్నా ఉచితం వస్తుందా? ఎవరికైనా ఉచితం వస్తుందా అని అడుగుతున్నాను. ఇవాళ సచివాలయ వ్యవస్థను సర్వనాశనం చేశారు. కానిస్టేబుల్స్ ఉద్యోగాలు మీరు ఇచ్చారా? అసలు ఆలోచన ఉందా మీకు అని అడుగుతున్నాను. సుమారుగా వీళ్ళందరినీ కూడా ఈ 1000 మంది కుర్రోళ్ళకి కావాల్సినటువంటి నోటిఫికేషన్ ఇచ్చి ఆ నోటిఫికేషన్ ద్వారా ప్రిలిమినరీ ఎగ్జామ్ కానీ లేదా ఈవెంట్స్ కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో చేస్తే కోర్టులో మీరే ఇస్తారు కేసులు. మీరు వచ్చిన తర్వాత మీరే విత్డ్రా చేయిస్తారు. మీరే విత్డ్రా చేసి వాళ్ళ మేము అధిగమించామంటున్నారు. శకున్లాగా మీరు ప్రవర్తిస్తే ఈ సమాజానికి పట్టిన చీడ, ఈ ఆంధ్ర రాష్ట్రానికి పట్టినటువంటి చీడ పీడ ఏదైనా ఉంటే నారా చంద్రబాబు నాయుడు గారు మీరు కాదా అని అడుగుతున్నాను. మీరేమో కానిస్టేబుల్స్ ఉద్యోగం రిక్రూట్ అవనేకుండానేమో ఆ రోజున కేసులు మీరే ఇస్తారు, ఇవాళ మీరే తీయిస్తారు. మీకున్న పరపతితో మీరే స్టేలు ఇప్పిస్తారు. ప్లేటర్ల దగ్గర ఉన్నటువంటి హైకోర్టులో ప్లేటర్ల దగ్గర ఉన్నటువంటి మీ పరపతితో స్టేలు ఇప్పిస్తారు. మీ మనుషులతోనే కేసులు వేయిస్తారు. ఇవాళ అవి తీయించి మీరు ఇచ్చినట్టుగా ఉద్యోగాలు ఫోజు. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభల్లో ఒక ర్యాంప్ వేసి వెళ్తాం, సెల్ఫీలు దిగటం, డబ్బా కొట్టుకోవటం. ఏంటంటే 6000 స్టైపెండ్ 12,000 ఇచ్చేస్తామని చెప్పి చప్పట్లు కొట్టండి అంటున్నారు. ఉద్యోగస్తులు పోలీసులకు ఇవ్వాల్సినటువంటి 1000 కోట్ల రూపాయలు ఏరియర్స్ మీరు ఏం చేశారు? ఇస్తున్నారా? మరి ఈ కుర్రోళ్ళకి 6,000 బదులు స్టైపెండ్ 12,000 అని నోటితో చెప్పారు. ఆ 12,000 వచ్చినప్పుడు చూసుకుందాం.
ఈ పోలీసులకు ఎవరైతే కొత్త కుర్రాళ్ళకు కూడా అప్పుడు అర్థం అవుద్ది, అమ్మని ఇదేంట్రా బాబు మొత్తం సప్పట్లు కొట్టేసాం మనందరం, ఈ సప్పట్లే 6 12 లేదు అట్లా 6 వచ్చినా బాగుండు కదరా అని చెప్పని రేపు గుండెలు బాదుకునే పరిస్థితి ఈ కొత్త కుర్రాళ్ళకి ఎదురయ్యే పరిస్థితి కనపడుతుంది. 1000 కోట్లు ఇచ్చారా మీరు పోలీసులకు ఇవ్వాల్సినవి? సిగ్గు లేకుండా ఒక ఎరియర్ని 2 ముక్కలు చేసి ఇస్తామన్నారు, నవంబర్కి ఇస్తామన్నారు, ఇచ్చారా పోలీసులకు ఇవ్వాల్సినట్టు? ఇచ్చారా అని అడుగుతున్నాను. డ్యూటీ అలవెన్స్లు ఇచ్చారా? సగం ఇస్తామన్నారు, ఒక దాంట్లో సగం ఇస్తామన్నారు, కూడా లేదు కదా. ఇవాళ ఈ ఆంధ్ర రాష్ట్రంలో 2,66,000 కోట్ల రూపాయల అప్పు తప్పితే ఈ రాష్ట్రానికి ఏమొచ్చింది మీరు రావటం వల్ల అని అడుగుతున్నా. ఏమొచ్చింది? జగన్ వస్తే పోర్టులు వచ్చినాయి, జగన్ వస్తే మెడికల్ కాలేజ్ వచ్చినాయి, జగన్ వస్తే పాఠశాల విద్య ఇలా మార్చి చూపించాడు, నవీనమైన విద్యను ప్రవేశపెట్టాడు, పిల్లల్ని మెరికల్లాగా తయారు చేయడం స్టార్ట్ చేశాడు, సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడు, ప్రజలకి కష్టం తెలియకుండా రూపాయి లంచం ఇవ్వకుండా ఏ పని కావాలన్నా గుమ్మంలో అయ్యేటువంటి పరిస్థితిని కల్పించాడు, వ్యవసాయాన్ని పండగ చేశాడు. మీరు వచ్చి వ్యవసాయం దండగంటున్నారు, ఒరువుడు బాకండి అంటున్నారు, ఇంకో మామిడికాయ వాడి దగ్గరికి వెళ్ళి మామిడికాయ ఈ బాకండి రా బాబు ఇది నరికేసి పామాయిల్ పెట్టమంటున్నారు, పామాయిల్ దగ్గరికి వచ్చాము ఇది నరికేసేసి ఇంకేదో చేయమని చెప్తున్నారు, ఇంకో చోటకి వెళ్ళాము ఉల్లిపాయ వేయమని చెప్తున్నారు, ఉల్లిపాయ బాగోకపోతే అక్కడికి వెళ్ళి ఉల్లిపాయ ఎందుకురా బాబు తీసేసి ఉల్లిపాయ పండించబాకండి పసుపు వేసుకోమని చెప్తున్నారు, పసుపు వేసిన చోటేమో రేట్ లేదని నడుస్తుంటే ఆడి దగ్గరికి వెళ్ళి ఇంకో పంట వేయమని చెప్తున్నారు, అరటి వేయమంటున్నారు, అరటి చెట్లేమో రేట్ లేదని చెప్పని కేజీ 50 పైసలకు అమ్ముతుంటే 25,000 రూపాయలు టన్ను అమ్మినోడు ఇవాళ 500 రూపాయలకు కూడా టన్ను అమ్మలేని స్థితిలో ఉంటే ఆడి దగ్గరికి వెళ్ళి అరటి చెట్లు అనవసరం తీసేయండి అని చెప్పని ఒరేయమంటాం అక్కడికి వెళ్ళి. ఇది నారా చంద్రబాబు నాయుడు యొక్క దిగజారుడు తంతు అనేది చెప్తూ సిగ్గు కానీ ఎగ్గు కానీ పడకుండా పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు మొయ్యాలని చెప్తున్నారు. ఆయన శాఖలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఏమన్నా పట్టించుకున్నారా అని అడుగుతున్నారు. మీరు ఆకులు బొమ్మ వేసుకుని ప్యాంట్ వేసుకుని వెళ్ళి ఆ దొంగల మీద సినిమా పోజులు ఇస్తుంది తప్పితే ఏంటి రాష్ట్రానికి చేసింది? పక్క రాష్ట్రాన్ని నుంచి 5 తెస్తానంటారు, ఈ తెస్తానంటారు. ఇంతవరకు ఎక్కడన్నా పలానా ఎర్రచందనం దొంగల్ని పట్టుకున్నామన్నారు, ఎవరిని పట్టుకున్నారు ఇంతవరకు? ఇంకా ఆగకుండా ఎందుకు జరుగుతుంది? ఎందుకు జరుగుతుందన్న ఈ ఫెయిల్యూర్ ఎవరిది? పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రతి పనికి అంటే ప్రతి దాన్ని డైవర్షనే కదా డబ్బులన్నీ. దాదాపుగా 20 నెలల నుంచి ఈ పంచాయతీరాజ్లో రావాల్సినటువంటి పంచాయతీలకు కానీ మండలాలకు కానీ జిల్లా పరిషత్లకు కానీ విధిగా రావాల్సినటువంటి డబ్బులన్నీ వాడేసుకుంటున్నారు కదా మీరు ముగ్గురు కలిసి. రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ జరిగితే పంచాయతీకి వాటా వస్తుంది, జిల్లా పరిషత్కి వాటా వస్తుంది, మండలానికి వాటా వస్తుంది, సేనరేజ్లో వాటా వస్తుంది. ఏదన్నా రాణిస్తున్నారా అని అడుగుతున్నా. అన్నీ తాళాలు వేసి పెట్టారు పంచాయతీలో. నేను అడుగుతున్నా, మీ జనసేన కానీ తెలుగుదేశం సర్పంచ్ కానీ పంచాయతీ ఆఫీసులో రూపాయి డ్రా చేసేటువంటి అధికారం ఉందా? రూపాయి ఉందా గల్లాపెట్టులో నడుతున్న పంచాయతీల్లో? జిల్లా పరిషత్తులో వచ్చేటువంటి డబ్బులు వస్తున్నాయా? ఆఖరికి దురదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు టెన్షన్గా 1వ తారీఖు ఉద్యోగస్తులకు జీతాలు రావట్లేదు, కానీ వీళ్ళ ముగ్గురు మాత్రం 1వ తారీఖు ఎమ్మెల్యేలతో సహా జీతాలు తీసుకుంటున్నారు. ఎంపీటీసీలకు ఆన్రోర్యం ఉందా ఇంతవరకు అని అడుగుతున్నాను. ఎంపీటీసీలు ఎంత చిన్నోళ్ళు. సర్పంచ్లకు ఆన్రోర్యం వేస్తున్నారా? ఆపేశారు కదా. ఎంపీటీసీలకు ఆన్రోర్యం ఆపేశారు కదా. జెడ్పీటీసీలకు ఆన్రోర్యం ఆపేశారు కదా. మీరు మాత్రం టెన్షన్గా 1వ తారీఖున డబ్బులు తీసుకుంటున్నారు. సిగ్గుపడరా? మీరు ముగ్గురు సిగ్గుపడరా అని అన్నా. 1వ తారీఖు జీతం వేస్తామని చెప్పారు. మొన్న ఎప్పుడో నేను రిజిస్టర్ ఆఫీస్కి వెళ్తే రిజిస్టర్ ఆఫీస్ ఉద్యోగస్తులు అందరూ కూడా సాయంత్రం అన్నీ ఆపేసి ఫోన్ చూసుకుంటున్నారు. ఏంటండి అని అడిగాను. ఏంటండి అని అడిగితే వాళ్ళు మా జీతం పడుతున్నారండి చూసుకుంటున్నాం అన్నారు. 10వ తారీఖు సాయంత్రం 5 గంటలకి. అట్లా ఎన్ని శాఖల్లో ఈ రకంగా 10, 15వ తారీఖు వచ్చాక కూడా జీతాలు పట్టలేదు. మీరు మాత్రం 1వ తారీఖు జీతం తీసుకుంటారు.
కాంట్రాక్ట్ ఎంప్లాయీస్కి జీతం రాని పరిస్థితి. మున్సిపాలిటీలో చెత్త ఎత్తేవాడికి అదనంగా ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వరా? జీతాలు వచ్చే పరిస్థితి లేదా? అప్పులు మాత్రం కనపడుతున్నాయి, కానీ ఎవరికి ఇస్తాన ఏ హామీని కూడా నిలబెట్టుకునే పరిస్థితి లేదు. ఇవాళ 5,000 కోట్లు ఉంటే మెడికల్ కాలేజీ పూర్తయ్యేది కదా, ప్రజలకు పెద్ద ఆస్తి ఏర్పడేది కదా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎంతసేపు హోంశాఖ మీద మీరు దృష్టి వేసే బదులు హోంశాఖ తీసేసుకోండి. ఎందుకు పాపం అమ్మాయిని ఏదో ఆవిడ సమాచార శాఖ ఇస్తే రోజు మాట్లాడుకుంటూ వెళ్తా ఉంటుంది. ఆవిడ ఉద్యోగం అదే కదా, ప్రెస్ మీట్లు పెట్టుకుంటా జగన్మోహన్ రెడ్డిని తిడతా వెళ్తా ఉంటుంది. ఆవిడ ఎట్టకు పోలీస్ శాఖ ఆవిడ చూసే పని లేదు కదా, మీకు దాని మీద కన్ను ఉంది కదా, తీసేసుకోండి. పంచాయతీరాజ్ శాఖలో మీరేం పని చేయట్లేదు కదా, పంచాయతీరాజ్ శాఖలో ఒక్క పని మీరు చేసేది లేదు కదా, ఫారెస్ట్లో చేసేది లేదు కదా, పర్యావరణంలో చేసేది లేదు కదా. పర్యావరణం పట్టించుకునేది లేదు రాష్ట్రంలో, ఫారెస్ట్ గురించి పట్టించుకునేది లేదు, పంచాయతీరాజ్ శాఖ గురించి, రూరల్ డెవలప్మెంట్ మీదే కదా. నిన్నగాక మొన్న కేంద్రంలో 90% 10% నిష్పత్తితో పనిచేసేటువంటి ఉపాధి హామీ దాన్ని కూడా 60-40% చట్టం అంటే మీరు స్వాగతిస్తామని చెప్పని చప్పట్లు కొట్టారు. మీకు 2 ఎంపీలు ఉన్నారు కదా, మోడీతో మాట్లాడరా, నిలదీరా, ఒళ్ళంతా కారం పూసుకోరా? ఉపాధి హామీ కూలి పనులు ఆగిపోతాయి, ఎందుకంటే మీరు జీతాలు ఇవ్వలేకపోతున్నారు కదా, ఈ రాష్ట్రంలో జీతాలు ఇవ్వలేకపోతున్నారు కదా, మా దగ్గర డబ్బులు లేవంటున్నారు కదా, అప్పులు చేస్తున్నారు కదా. రేపు ఉపాధి హామీ పనికి వెళ్తే కూలీలకి 40% మీరు డబ్బులు వేయాలి కదా, వేయలేరు కదా. మరి నిలదీరా కేంద్రాన్ని. మాటలు మాత్రం కోటలు దాటుతాయి, పని మాత్రం ఏదో అన్న సామెతగా ఉంటుంది. వెనకటికి పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, మేసేప్పుడేమో పెద్ద కోటల్లో, పనిచేసేప్పుడేమో దూడల్లో చేరేటువంటి తంతు మీది కనపడుతుంది. మేసేప్పుడేమో ఎద్దుల్లోనూ, పనిచేయటాకేమో దూడల్లో మందల్లో చేరే పరిస్థితిలో తంతులో పవన్ కళ్యాణ్ గారు మనకు కనపడుతుంది. ఇవాళ మరొకసారి హెచ్చరిక చేస్తున్నాం, ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు గారు సత్యకుమార్ గారి యొక్క అవినీతి కార్యక్రమాల్లో భాగమైనటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ఆసుపత్రుల్ని పీపీపీ పేరుతో 66 ఏళ్ల పాటు దోచుకుంటాకి ముందుకొచ్చినటువంటి ప్రతి వ్యాపారస్తుడికి ఇది హెచ్చరికే అనేది కూడా గుర్తుపెట్టుకోమని చెప్పని కూడా. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ అవినీతి కంపంతా కూడా చట్టం మేరకు, చట్టానికి లోబడి కడిగి మీ మీద చట్టం ఉపయోగించి చర్యలు తీసుకోవడం అనేది కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుందని కూడా మీకు హెచ్చరిక జారీ చేస్తాం.